మనిషి చేసిన తప్పులు నిజంగా ఎలా లెక్కించబడుతున్నాయి? ఆ శిక్షల వెనుక ఉన్న తాత్వికత ఏమిటి? మనం చేసే పనుల డేటా ఈ విశ్వంలో ఎక్కడ సేవ్ అవుతోంది? ఈ అద్భుతమైన విషయాలను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. నేటి ఆధునిక కాలంలో మనం వాడే ఈ చిన్న స్మార్ట్ ఫోన్ చూశారా? కేవలం అరచేతిలో ఇమిడిపోయే ఈ పరికరంలో కొన్ని వేల ఫోటోలు, వీడియోలు, కొన్ని జీబీల డేటా దాగి ఉంటుంది. మనిషి తయారు చేసిన ఈ చిన్న మిషనే ఇంత సమాచారాన్ని భద్రపరచగలిగితే, మరి ఆ అనంతమైన భగవంతుడు సృష్టించిన ఈ ప్రకృతి అనే మహా కంప్యూటర్లో మన గురించి ఇంకెంత డేటా సేవ్ అయి ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రకృతి క్లౌడ్ స్టోరేజ్. మనం మొబైల్లో డిలీట్ చేసినా రికవరీ చేయవచ్చు, కానీ ఈ ప్రకృతిలో మనం చేసే ప్రతి పని రికార్డ్ అవుతూనే ఉంటుంది. నేను ఎటువంటి తప్పు చేయలేదు కదా, మరి నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని చాలామంది బాధపడుతుంటారు. ఇక్కడే అసలైన మిస్టరీ ఉంది. మీరు చేసిన తప్పును మీరు మర్చిపోయి ఉండవచ్చు, కానీ మిమ్మల్ని సృష్టించిన ఈ ప్రకృతి మాత్రం మర్చిపోదు. కాలం గడిచినా ఆ డేటా ఎక్కడికి పోదు. అది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీకు తిరిగి వస్తుంది. ఎవరు చూస్తున్నారు, ఎవరు రాస్తున్నారు? పురాణాల ప్రకారం ఈ లెక్కలు రాసేది చిత్రగుప్తుడు అని పెద్దలు చెబుతారు. కానీ దీనిని సైంటిఫిక్ కోణంలో చూస్తే ప్రతి కర్మ ఒక ఎనర్జీ, శక్తి. మీరు ఒక చిన్న రాయిని నీటిలో వేస్తే అలలు ఎలా వస్తాయో, మీరు చేసే చిన్న తప్పు కూడా ఈ విశ్వంలో అటువంటి అలలనే సృష్టిస్తుంది. ఆ అలలు తిరిగి మీ తీరాన్నే చేరుతాయి. నిజంగా లెక్కించబడుతున్నాయా? అవును. మీరు చీకట్లో చేసినా, మనసులో అనుకున్నా సరే, ఆ ఆలోచనల తరంగాలు ప్రకృతిలో నిక్షిప్తమవుతాయి. ఎందుకు రాస్తున్నారు? ఇది ఒక శిక్ష కోసం కాదు, విశ్వం యొక్క సమతుల్యత, బ్యాలెన్స్ కోసం. అంతరాత్మ అనే సాక్షి. మనుషుల కళ్లను మనం కప్పి ఉండవచ్చు, చట్టం నుంచి తప్పించుకోవచ్చు, కానీ మన లోపల ఒక సాక్షి ఉన్నాడు. అదే మన అంతరాత్మ. మనిషి చేసే తప్పులకు శిక్షను బయటి శక్తులు వేయడం కంటే ముందు మన అంతరాత్మ ఇచ్చే తీర్పు వల్లే మనిషి అశాంతిని అనుభవిస్తాడు. ఈ రోజు మనం ఈ రహస్యాల పొరలను మనం మొబైల్లో ఒక అప్లికేషన్ని ఓపెన్ చేయాలంటే వెనుక ఒక కోడ్ ఎలా పనిచేస్తుందో, మనిషి జీవితంలో జరిగే సంఘటనల వెనుక కర్మ కోడ్ అలానే పనిచేస్తుంది. మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఒక ప్రోగ్రామింగ్ లాంటిది. ఇది మన భవిష్యత్తు అనే సాఫ్ట్వేర్ను రన్ చేస్తుంది. మంచికి చెడుకు మధ్య సన్నని రేఖ. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. నేను నా కుటుంబం కోసం అబద్ధం చెప్పాను, అది పాపమా? లేదా ఒకరికి హాని జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నాను, అది తప్ప? ఇక్కడే ధర్మ సూక్ష్మం అనే మిస్టరీ దాగి ఉంది. పురాణాలు ఒక అద్భుతమైన మాట చెబుతున్నాయి. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. అంటే ఎదుటివారికి మేలు కలిగించేది ఏదైనా పుణ్యం, ఎదుటివారిని కష్టపెట్టేది ఏదైనా పాపం. ఇక్కడ మీ యాక్షన్ కన్నా మీ ఇంటెన్షన్ అంటే మీ ఉద్దేశం ముఖ్యం. ఉదాహరణకు, ఒక డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు రోగికి నొప్పి కలుగుతుంది, రక్తం వస్తుంది. అది హింసలా అనిపించిన ఆయన ఉద్దేశం ప్రాణం కాపాడటం కాబట్టి అది పుణ్యమే అవుతుంది. అదే ఒక దొంగ కత్తితో గాయం చేస్తే అది పాపం అవుతుంది. వైరస్ లాంటి పాపం. మనం మొబైల్లో అనవసరమైన లింక్స్ క్లిక్ చేస్తే వైరస్ వచ్చి ఫోన్ ఎలా హ్యాంగ్ అవుతుందో, మనిషి జీవితంలో చేసే తప్పులు కూడా ఒక వైరస్ లాంటివి. అవి వెంటనే ప్రభావం చూపకపోవచ్చు, కానీ మన మనశ్శాంతిని, మన ఎదుగుదలను లోలోపల తినేస్తుంటాయి. ఎవరు చూస్తున్నారులే అని మనం చేసే చిన్న పొరపాటు ప్రకృతి సర్వర్లో ఒక బగ్ లాగా సేవ్ అయి ఉంటుంది. మరి చేసిన తప్పుకు పరిష్కారం లేదా అంటే ఉంది. పెద్దలు చెప్పిన ప్రకారం చేసిన తప్పును మనస్ఫూర్తిగా ఒప్పుకుని దాన్ని సరిదిద్దుకోవడమే ప్రాయశ్చిత్తం. కానీ ఇది మొబైల్ ఫార్మాట్ చేసినంత సులభం కాదు. మీరు ఎవరికైతే అన్యాయం చేశారో ఆ అన్యాయాన్ని భర్తీ చేసేలా మంచి పని చేసినప్పుడే ఆ నెగటివ్ డేటా ప్రభావం తగ్గుతుంది. ప్రకృతి ఎందుకు శిక్షిస్తుంది? ప్రకృతికి మీ మీద కోపం ఉండదు. అది కేవలం మీరు పంపిన డేటాను ప్రాసెస్ చేసి రిజల్ట్ ఇస్తుంది. మీరు ప్రేమను పంపిస్తే ప్రేమ అనే అవుట్పుట్ వస్తుంది, ద్వేషాన్ని పంపిస్తే కష్టం అనే అవుట్పుట్ వస్తుంది. మనం చేసే ప్రతి పని వెనుక ఉన్న స్వార్థం లేదా నిస్వార్థం అనేవే మన జీవితపు క్వాలిటీని నిర్ణయిస్తాయి. అసలు ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది? మన జీవితాల్లో అనుభవించే సుఖదుఖాల వెనుక ఉన్న అసలైన రహస్యం ఏమిటో తెలుసుకుందాం. మనం ఒక నేరం చేస్తే కోర్టుకు వెళ్తాం, అక్కడ లాయర్లు వాదిస్తారు, జడ్జి తీర్పిస్తారు. కానీ ఈ ప్రపంచం కళ్లకు కనిపించని ఒక అతిపెద్ద కోర్టులో నడుస్తోంది. ఆ కోర్టు ఎక్కడో ఆకాశంలో లేదు, అది మన గుండె లోపలే ఉంది. అదే అంతరాత్మ. మనం మొబైల్లో ఒక చెడు వీడియో చూడాలన్నా లేదా ఎవరికైనా హాని చేయాలన్నా మన మనస్సు లోపల ఒక చిన్న శబ్దం వినిపిస్తుంది. వద్దు, ఇది తప్పు అని అది హెచ్చరిస్తుంది. మనకు ప్రతిక్షణం గైడెన్స్ ఇస్తూనే ఉంటుంది.
మనం దాన్ని విస్మరించి ముందుకు వెళ్ళినప్పుడు ఆ డేటా పాపం అనే ఫోల్డర్లో స్టోర్ అవుతుంది. తీర్పు ఎలా జరుగుతుంది? చాలామంది అనుకుంటారు దేవుడు ఏదో గడిపట్టుకుని వచ్చి మనల్ని కొడతాడని. కానీ ప్రకృతి ఇచ్చే శిక్ష చాలా సైలెంట్గా ఉంటుంది. మీరు ఒకరికి అన్యాయం చేసి కోట్లు సంపాదించవచ్చు, కానీ ఆ రాత్రి మీకు నిద్ర రాదు. ఆ నిద్రలేమి అనేదే మొదటి శిక్ష. మీరు ఎవరినైనా మోసం చేసినప్పుడు మీ మనసులో నిరంతరం ఒక భయం ఉంటుంది, ఎక్కడ దొరికిపోతానో అని. ఆ భయం అనేదే నరకం. పెద్దలు చెప్పినట్లుగా పుణ్యం చేసినవాడు పచ్చగడ్డి మీద కూడా హాయిగా నిద్రపోతాడు. అదే పాపం చేసినవాడు హంసపాన్పు మీద ఉన్నా సరే పీడకలలతో ఉలిక్కిపడి లేస్తాడు. అంటే తీర్పు అనేది చనిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చేది కాదు. అది మనం చేసే ప్రతి పని వెంట నీడలా వస్తూనే ఉంటుంది. భగవంతుడు మనకు ఇచ్చిన గొప్ప అవకాశం ఏమిటంటే మనల్ని మనం మార్చుకోవడం. మనం చేసిన తప్పులను, మన ప్రవర్తనను మార్చుకోవడం ద్వారా ఆ పాపపు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. తప్పు చేయడం మానవ సహజం, కానీ ఆ తప్పును తెలుసుకుని మళ్లీ చేయకుండా ఉండటమే దైవత్వం.